అందరికీ నమస్కారం అండి. ఉగ్రం మా థియేటర్ ట్రైలర్ మొన్న 27వ తారీఖున ఖమ్మంలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. అండ్ ఫ్రమ్ ఆల్ యూట్యూబ్ కాడి నుంచి సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిటిలో ఈ సినిమా అందరూ ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ నాకు ఎక్కడో ఒక 99% నేను కాన్ఫిడెంట్గా ఉన్న ఒక 1% చిన్న టెన్షన్ పడ్డాను. ఎలా ఉండబోతుంది, ఎందుకంటే అప్పటి వరకు మన కామెడీ రోల్స్లో ఎన్ని సినిమాలు చేసాం, సడన్గా ఒకేసారి యాక్షన్ అని. బట్ థ్యాంక్ గాడ్ అండ్ ప్రతి ఒక్కరు కొత్తగా ఉందండి, కొత్తగా ట్రై చేశారు, విశ్వరూపం చూపించామన్నా. సో అని అంటే మళ్ళీ కంటెంట్ కొత్తగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారని తెలుగు ప్రేక్షకులు అందరికీ మరి ఒక్కసారి నా తరపున, మా ఉగ్రం టీం తరపున పేరున థ్యాంక్ యూ. సో ఈరోజు మేము ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం అండి. అంటే మాకు ఎలా అయిపోయిందంటే షూటింగ్లు నైట్లే చేసాం, ఇంటర్వ్యూ కూడా అర్ధరాత్రి 2ంటికి చేస్తున్నాం. సో నేను ఇప్పుడు వీళ్ళందరినీ మా టీంని పరిచయం చేస్తాను. చోటా ప్రసాద్ గారు మా ఎడిటర్, మా బ్రహ్మకళ్ళి గారు మా ఆర్ట్ డైరెక్టర్, అబ్బు రవి గారు మా డైలాగ్ రైటర్, సిద్ మా డిఓపి గారు, వెంకట్ గారు ఆయన స్టోరీ, అండ్ శ్రీచరణ్ పాకాల గారు ఆయన ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ విజయ్ కనకమేడల గారు మా సినిమా డైరెక్టర్. ఇది అందరూ కలిస్తే మీ అందరు కలిస్తే విజయ్ కనకమేడల టీం. ఇది మా ఉగ్రం. నాందికి మేము పనిచేస్తాం, సేమ్ అదే టీం. మళ్ళీ ఉగ్రంకి బ్యాక్ టుగెదర్. అండ్ నాంది కంటే నాంది వాస్ లైక్ హిట్ కొడితే చాలు అన్నది మైండ్ లో పెట్టుకుని ఆ సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు కన్స్ట్రక్ట్ బడ్జెట్లుగానే ఉండే ఆ పీరియడ్ టైంలో మాకు కోవిడ్ సిచ్యువేషన్ లో థియేటర్ జనాలు వస్తారా, మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్లీ 50% ఆఫ్ ఆక్యుపెన్సీ ఉంది. ఆ 50% ఆక్యుపెన్సీలో కూడా మా సినిమాని పెద్ద హిట్ చేశారు. దాని తర్వాత మాకు అందరికి జోష్ వచ్చి చాలా కొత్తగా చేద్దాం అని కసితో చేస్తాం, కష్టపడి పని చేస్తాం. సో ముందుగా ఈ సినిమా రైటర్ తూ వెంకట్ గారితో నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. సార్, అసలు మీకు ఈ ఐడియా అలా వచ్చింది, ఉగ్రం ఈ బేసిక్ ప్లాట్ లైన్ అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నాంది కథను ఎలాగైతే ఒక ఆర్టికల్స్ చూసి ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి ఎలాగ తయారు చేశాను ఆ కథ, నాంది కథని. సో ఈ కథను కూడా అలాగే కొన్ని ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్, పేపర్ ఆర్టికల్స్, కొంత ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి, కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిన మీడియా మిత్రుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి ఇది కూడా ఈ కథ తయారు చేయడం. సార్, ఇప్పుడు నాందికి మనం దాదాపు 6 నెలలు అంటే అండర్ ట్రయల్ ఖైదీల గురించి, వాటి దాని సిస్టమ్ గురించి, కోర్ట్స్ గురించి, ఎందుకంటే రెగ్యులర్ కోర్ట్స్ లో ప్రొసీడింగ్స్ చేయరు. సో దాని గురించి మీరు చాలా 6 months రిసెర్చ్ చేశారు. దీని గురించి మీరు రిసెర్చ్ చేసినప్పుడు ఏదన్నా అంటే మీకు ఎలాంటి షాకింగ్ ఇన్ఫర్మేషన్స్ కానీ, లేకపోతే అంటే ఇది ఎందుకు ఈ కథ ఎంచుకుంటాం అంటే మీకు ఎక్కడ హార్ట్ హిట్ అయింది? అంటే మామూలుగా మనము రోజు మార్నింగ్ పేపర్ తిరిగేస్తున్నప్పుడు పేపర్లు ఎక్కడో చోట కనబడట్లేదు అని చెప్పి చిన్న బాక్స్ ఉంటుంది, అది చూసి క్యాజువల్గా వదిలేస్తాం మనం. అది పెద్ద కన్సిడర్ చేయం దాని మీద. ఎక్కడ టీవీలో న్యూస్లో చూసినప్పుడు కూడా ఎవరు కనబడట్లేదు అన్నప్పుడు చూస్తాం తప్ప దాని మీద పెద్ద ఫోకస్ చేయం సార్. నాకు అనిపించింది ఏంటంటే ఒక 7-8 yearsకి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటి మిస్సింగ్ కేసులు కొంత పెరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ 7-8 yearsలో ఈ మనుషులు మిస్ అవ్వడం అనేది బాగా పెరిగింది. సీరియస్ అండి సార్. హైకోర్టు కూడా 2014 నుంచి 2019 వరకు చాలా పెద్ద, దాదాపు 8,000 మంది సంథింగ్ ఏదో మిస్ అయ్యారని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయింది. వీళ్ళంతా మనుషులు ఏమయ్యారు ఏంటి అని చెప్పి సీరియస్ అయింది. సో ఇలాంటి ఆర్టికల్స్ చాలా వచ్చాయి పేపర్లలో, ఇప్పటికీ వస్తున్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా మనుషులు మిస్ అవుతున్నారు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో వీళ్ళంతా ఏమవుతున్నారు అని కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిన జర్నలిస్టుల ద్వారా, పేపర్ల ద్వారా, గూగుల్ ద్వారా, కొన్ని NGOs పర్సన్స్ కలిశాను. వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తే 2019లో 6,70,000 పైచిలకు మిస్సింగ్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. 2020లో 6,03,000 పైచిలకు కేసులు లాక్డౌన్ టైంలో 2019. 2020లో 7 లక్షల దాదాపు 21,000 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈవెన్ లాక్డౌన్ పీరియడ్లో కూడా దేశం మొత్తం లాక్డౌన్ ఉంది, ఒక 5-6 నెలలు లాక్డౌన్లో ఉంది. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ ఏ క్రైమ్ రిజిస్టర్ అవ్వలేదు. కానీ దాదాపు 150,000 మంది మిస్ అయ్యారు. అక్కడ షాక్ అయ్యాను, ఇంత లాక్డౌన్ జరిగింది, అసలు ఎవరు మనుషులు బయట తిరగట్లేదు, ఎలా మిస్ అయ్యారు ఏంటది. తర్వాత లాస్ట్ ఇయర్ 2022లో కూడా 7,78,000 మంది మిస్ అయ్యారు. అంటే సంవత్సరం పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. సో వీళ్ళంతా ఏమవుతున్నారు అంటే టోటాలిటీలో చూసుకుంటే ఒక 51% రికవరీ అవుతుంది. అన్ని పోలీస్ స్టేషన్లో పోలీసులు కష్టపడి వాళ్ళని సేకరిస్తున్నారు, పట్టుకుంటున్నారు, జరుగుతున్నాయి. చాలా ఫ్యామిలీస్ పట్టుకున్న అప్పచెప్తున్నారు పోలీసులు. కానీ ఓవరాల్గా చూసుకుంటే 51% రికవర్ అవుతున్నాయి కేసులు. అంటే మిగతా 49% ఆఫ్ ద పీపుల్ ఇంకా దొరకట్లేదు. సో వీళ్ళంతా ఏమవుతున్నారు అని ఒక క్వశ్చన్, రకరకాలుగా ఆలోచన మొదలైంది. అట్లా కొంత ఈ తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కొన్ని ఫ్యామిలీస్ని కలవడం జరిగింది. ఇందులో మిస్ అయిన కుటుంబాలని వాళ్ళని కలవడం జరిగింది. అక్కడ కలిసినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు మిస్ అయినప్పుడు కొంత పెయిన్ ఉంటుంది, ఎవ్రీడే వాళ్ళు సఫర్ అవుతుంటారు, గుర్తొచ్చినప్పుడు బాధపడుతుంటారు. కానీ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మిస్ అయిన ఫ్యామిలీస్లో వాళ్ళ బాధ చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ టైం, అంటే వాళ్ళు అన్నం తింటున్నప్పుడు కానీ, పడుకుంటున్నప్పుడు కానీ, ప్రతి టైం ఒక పిల్లోడు మిస్ అయినా, ఒక పాప మిస్ అయినా వాళ్ళ బాధ అనేది
మూమెంట్ లో ఎవ్రీ టైంలో వాళ్ళకు పెయిన్ అవుతుంది. అంటే వాళ్ళు ఆ పిల్లోడు టైం తిన్నాడా లేదా, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడు పడుకున్నాడా లేదా. అంటే మామూలుగా ఇంట్లో టైంకి పిల్లోడు తినకపోతేనే, టైం పడుకోకపోతేనే పేరెంట్స్ చిన్న జ్వరం వచ్చినా కంగారు పడిపోతుంటారు. అలాంటిది ఒక మిస్ అయిన పిల్లోడి పేరెంట్ పరిస్థితి ఎంత బాధ ఉంటుంది అనేది నేను అక్కడ ఓకే, నా పెయిన్ అక్కడ స్టార్ట్ అయింది నాకు కూడా. అంటే నిజమే కదా ఇది, ఈచ్ అండ్ ఎవ్రీ క్షణం బాధపడుతుంటాం అనేది నాకు. సో దీని మీద ఒక కథ చేద్దాం. సో ఆ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ బాధ ఏంటి, సో ఈ మిస్ అయిన మనుషులంతా ఏమవుతున్నారు, ఏం జరుగుతుంది అని ఓవరాల్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఒక కథ తయారు చేసి. సో మీరేంటంటే ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలే చేస్తారా? అంటే లాస్ట్ టైం అండర్ ట్రయల్ ఖైదీల గురించి చెప్పారు, ఈసారి మిస్సింగ్ కేసుల గురించి చెప్తున్నారు. సో అండ్ అసలు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా చాలా మందికి అసలు ఉగ్రం నరేష్, అల్లరి నరేష్, సరే అల్లరి తీశారు మీరు, నాందితో నరేష్ ని పెట్టారు. సో నాతో ఉగ్రం అనేది టైటిల్, అసలు టైటిల్ పెడతానికి రీజన్ ఏంటంటే ఈ సినిమాకు ఉగ్రం అనేది యాప్ ఎందుకు అనుకున్నారు? అంటే ఈ కథకు వచ్చేసరికి అంటే మీ క్యాటరేషన్ అయితే తీసుకున్నామండి, శివకుమార్ అనే క్యాటరేషన్కి మీకు క్యాటరేషన్ తీసుకున్న ఒక టైటిల్ అండి ఉగ్రం అన్నది. దాన్ని కథకి ఎలా బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేసాం. అంటే ఇందులో ఉన్న ఒక హీరో క్యారెక్టర్ ఎమోషన్ అది ఉగ్ర రూపంలో ఉంటుంది. అందుకోసం ఉగ్ర రూపంలో కావాలని ఉగ్రం టైటిల్ పెట్టాం. అలాగా అంటే ఈ కథ మిమ్మల్ని ఎందుకు అనుకున్నాం అంటే, నాంది టైంలోనే కథ చేసాం. మీకు కూడా చెప్పాను, నాంది లాక్డౌన్ తర్వాత సెకండ్ షెడ్యూల్ అయిపోయే టైంలో కథ చెప్పాం. ఇప్పటివరకు మీరు అన్ని రకాల ఎమోషన్స్ చేశారు ఆల్మోస్ట్. అంటే ఇది 60th ఫిల్మ్. బిఫోర్ దట్ అన్ని చేసిన సినిమాలు ఆల్రెడీ ఆల్ ఎమోషన్స్ చేశారు, సెంటిమెంట్ చేశారు, కామెడీ అన్నీ చేశారు. కానీ మీరు ఇప్పటి వరకు ఒక సీరియస్ అంటే ఒక రౌద్రాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా రౌద్రాన్ని మాత్రం మీరు ఇంకా ఇందులో ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. దాన్ని ఇందులో చెప్దాం, కొత్తగా ఉంటుంది. అంటే నరేష్ గారితో అందరూ ఆల్మోస్ట్ అన్ని చేశారు. ఎమోషన్ పీక్లో మనం నాంది చేసాం. ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, కొత్త మీతో ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే దాంతోనే. అంటే నాందిలో లాస్ట్ టైం పోలీసులతో కొట్టించారు, ఈసారి నేను కొడుతున్నాను. అంటే మీకు గ్లామర్ అంటే బాగా ఇష్టం అండి. అంటే బేసిక్ మీరు గ్లామర్ కాపాడుకుంటానికి సన్ టాన్ అయిపోతాను, నైట్ షూటింగ్లు పెడతాం జరిగింది. ఇప్పుడు నైట్ షూటింగ్లు అంటే సార్ నైట్లు చేయాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది సార్. కాకపోతే అంటే వెంకట కథ రాసినప్పుడు మొత్తం నైట్లు రాసాడు. ఫస్ట్ ఆ క్వశ్చన్ రాసి వెంకట కథ అడగాలి. మీరన్నా మార్చొచ్చు కదా సార్ డే అని. సెకండ్ హాఫ్ లో మీ రీసెర్చ్ ఏదైతే ఉందో, మిస్సింగ్ పర్సన్ రీసెర్చ్ చేస్తున్నదంతా కూడా ఆ ఎపిసోడ్స్ అన్ని నైటే రాశాను. కానీ ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని ఎపిసోడ్లు బాగుండాలి, డెప్త్ ఉండాలి దాంట్లో. వీళ్ళిద్దరే సిద్ధును విజయ్ వాళ్ళిద్దరే దాన్ని మార్చేసి నైట్లు పెట్టేసి అది కూడా అంటే కథలో ఫస్ట్ అనుకున్న కొన్ని డేస్ ఉన్నాయి. అంటే మనం స్టోరీ చెప్పే మూడ్ లో ఒక ఈవెన్ మూడ్ లో ఉండాలి, ఒక ఇంటెన్స్ ఉండాలనేసి. అంటే మిస్సింగ్స్ అవి కూడా ఎక్కువ నైట్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ నైట్ చేయాల్సి వచ్చింది అనమాట. దాని యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా నైట్ లో రావడం, మనకు అనుకున్న దానికి నైట్లు ఎక్కువ షూట్ చేయడం. అందువల్ల అందరు నేను నైట్ అయితే నాకు హ్యాపీ అనుకుంటున్నారు అందరూ. అందరికన్నా నేను యాక్చువల్ అయితే 10 o'clock పడుకునే బ్యాచ్ అని నేను. అలాంటిది నేను ఫుల్ డేట్స్ పని చేయాల్సి వచ్చింది. అండ్ బ్రహ్మ గారు, అంటే ఒక సినిమాకి అంటే కెమెరా అండ్ ప్రతి ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ చాలా ఇంపార్టెంట్ టెక్నీషియన్, ఎస్పెషల్లీ మీ వర్క్ వచ్చినప్పుడు అండి. ఎందుకంటే ఫ్రేమ్ లో ఎక్కడ కెమెరామెన్ ఫ్రేమ్ ఎక్కడ పెట్టినా మొత్తం మీరే ఆ ఫ్రేమ్ అనంతా మొత్తం నీట్ గా డెకరేట్ చేసి ఉండాలి. సో మనం ఒక సీక్వెన్స్ చేసేవాడి కొల్లూరు రోడ్లు, దాదాపు 1 kilometer స్ట్రెచ్ ఫ్లైఓవర్ మీద ఒక 10 days షూటింగ్ చేసేవాడి. అది అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్. అంటే చాలా సిటీలో చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, చాలా మంచి మంచి ఓపెన్ రోడ్స్ ఉన్నాయి. అక్కడే చేయడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే మీరు దాదాపు 120 లైట్లు తెచ్చారు. ఇండస్ట్రీలో ఆ రోజు ఉన్న మూర్తి లైట్స్ లో మొత్తం 120 ఎన్ని ఉంటాయి అన్ని తెచ్చారు. సో మీకు కూడా అంటే ఒక ఫిజికల్ గా అంటే ఒక డిపార్ట్మెంట్ కూడా కష్టమే కదండి. అంటే 120 ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి ఒక 1 kilometer స్ట్రెచ్ లో, సో మళ్ళీ దానికి మీరు లైట్ చేసి, సో అసలు ఎందుకంటే అక్కడ అంటే లైవ్ లొకేషన్ లో కాకుండా అక్కడ ఎందుకు చేయడం జరిగింది? ఈ సీక్వెన్స్ కోసం మనం చాలా లొకేషన్ చూసాం. దాంట్లో ఏంటంటే మనకి 2-3 times చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లైవ్ లొకేషన్ లో చేయాలంటేనేమో మనకి లైట్స్ కి మన రైన్ ఎఫెక్ట్ అది ఉంది. రైన్ ఎఫెక్ట్ ఒరిజినల్ స్ట్రీట్ లైట్ చేస్తే ఇలా మన పవర్ షాక్ రావడం ఇటువంటివి ఉంటాయి. అందుకని మనం క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి దానికోసం అటువంటి అండర్ కన్స్ట్రక్షన్ రోడ్డు ఎక్కడ దొరుకుతుందని సిటీ మొత్తం తిరిగి మొత్తానికి ఆ లొకేషన్ పెట్టాం. లొకేషన్ పట్టిన తర్వాత అక్కడ ఉన్న మాకు మెయిన్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు లైట్స్తో ఎలా ఫిల్ చేయాలి. ఇది ఇప్పుడు మనకు వచ్చి సీజీ వాడుకుని చేసుకోవచ్చు, కానీ లైవ్ చేస్తే బాగుంటది అనే దాని ఉద్దేశంతో పెట్టేసి అక్కడికి వెళ్ళి లొకేషన్ చూసిన తర్వాత డార్లింగ్ ఇప్పుడు ఈ కరువు ఉంది కదా, ఈ కరువు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం లైట్స్ ఉండాలి, మొత్తం మిడిల్ లోనే కాకుండా లెఫ్ట్ రైట్ సైడ్ ఉండాలి.
వెంటనే ఎక్స్ప్రెషన్ షాక్. 30-40 లైట్లు స్ట్రీట్ లైట్ తీసుకురావడం అసలు ఇండస్ట్రీలో లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి పడితే 120 పడితే 100 పడితే ఎన్ని పడితే ఇంకా మనకి లక్ చేయాలి, ఎంత డిస్టెన్స్ లో పెడదాం, ఎన్ని లైట్లు పెట్టాలి ఏంటంటే దానికి అన్నదాకా ఇప్పుడు ఫస్ట్ షాకే పెడతాను. ఫస్ట్ షాక్ అండి చెప్పినట్టు. ఎందుకంటే లొకేషన్ లో జనరల్ గా మనం చేస్తాం కదా, చాలా సినిమాలు చేస్తాం, కొంచెం పెట్టిన తర్వాత CG తో క్రియేట్ చేస్తాం. కానీ మనకున్న టాస్క్ వల్ల ఏంటంటే మొత్తం ఫుల్ పెట్టాలి అంటే ఇండస్ట్రీలో అన్ని లైట్లు లేవు. ఫస్ట్ అన్ని పోల్స్ లైట్స్ కావాలి. దానికి ముందు షాక్ అయ్యాను నేను అన్ని కంప్లీట్ గా పెడదాం అంటే. తర్వాత ఆ లైటింగ్ డిపార్ట్మెంట్ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, వెండర్స్, వాళ్ళు బాగా కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మొత్తానికి 120 లైట్స్ వాడండి. ఇప్పటి వరకు అన్ని లైట్స్ పెట్టి షూటే చేయలేదు మన ప్లస్ అంటే వైట్ షాట్ల వరకు మనం CGలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ క్లోజ్ షాట్ లో కూడా మనకి ఏమో మొత్తం ఎన్ఆర్పిక్ వాడాడు. ఎన్ఆర్పిక్ లెన్స్ వాడడం వల్ల క్లోజ్ షాట్ పెట్టినా ఇంత ఉంటది ఆ లెఫ్ట్ రైట్ రూమ్. అవును, కాబట్టి మొత్తం మనకి ఆ డెప్త్ లైట్స్ అలా కనబడతా ఉంటాయి. అసలు ఎన్ఆర్పిక్ ఎందుకు వాడదాం అనుకుంటున్నాను. కాదు ప్రతిరోజు అక్కడ అంటే మనకు ఇంకొకటి ఛాలెంజ్ కూడా ఏంటంటే అదే లొకేషన్ మనం చాలా మూడు సార్లు చేయాలి. అంటే మా హెయిర్ అంటే చేంజ్ గెటప్ లతో చేంజ్ చేయడం వల్ల కూడా మనం చేయాల్సి వచ్చింది. సో అసలు ఎన్ఆర్పిక్ ఎందుకు వాడాలనుకున్నాం. ప్రతిరోజు బ్రో ఎన్ఆర్పిక్ బ్రో క్లోజ్ పెట్టి ఎంత ఉండదు బ్రో, ప్లీజ్ బ్రో అనేవండి. అసలు ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత బ్రో ఎన్ఆర్పిక్ లో ఫుల్ ఫ్రేమ్ లో షూట్ చేద్దామని అసలు నీకు ఎందుకు అనిపించింది కథ నాకు? మేబీ వైడ్ ఇమేజ్ కోసం. సో సేమ్ టైమ్ ఒక రియలిస్టిక్ డెప్త్ అండ్ ఆల్సో ఒక వింటేజ్ లుక్. సో ఇప్పుడు మనం అంతా డిజిటల్ కెమెరాస్ వాడుతున్నాం కదా. సో హ్యారీ కానీ రెడ్ కానీ ఇవన్నీ ప్రాపర్ డిజిటల్ కెమెరాస్. సో మనం ఈ వింటేజ్ అనమార్ఫిక్ వల్ల సో మనకి లిటిల్ మేబీ ఆ ఫిలిం లుక్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇమేజ్. సో అందుకని నాందికి అండ్ ఈ ఫిలిం కూడా అనమార్ఫికే వాడాల్సి వచ్చింది టు క్రియేట్ రియల్ విజువల్స్. అండ్ ఇంకోటి అండి, మన ఈ టీజర్ రిలీజ్ చేయడానికి చైతన్య గారు వచ్చి నాగ చైతన్య గారు సార్ ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది ఎవరి ఐడియా ఆ లైట్ తో ఫైట్ చేస్తున్నారు? డెఫినెట్లీ మీరు డైరెక్టరా కెమెరామనా డైరెక్టరా ఎవరిది ఐడియా? డెఫినెట్లీ విజయ్ గారిది సార్, డైరెక్టర్ గారిది. సో ఆయన ముందు ఆ ఫారెస్ట్ మేము పిక్ చేసుకున్నప్పుడు లొకేషన్ అక్కడుండే సీన్ బట్టి ఐ మీన్ ఆ ఫైట్ ముందు లీడ్ సీన్ బట్టి ఆయన ఈ స్ట్రీట్ లో అదేమంటారు సంతంలో పెట్టే స్ట్రీట్ బజార్ లో ఉండే ఆ లైట్స్ ని తీసుకొని సో అక్కడ నుంచి అదే లైట్స్ ని ఈ ఫైట్ వాడదామని చెప్పి ఇచ్చిన ఐడియా డెఫినెట్లీ విజయ్ గారి. అన్ని బాగానే ఉందండి, ఐడియా బాగుంది. దాని స్మోక్ యాడ్ చేయాలి అనిపించింది. అంటే 20 స్మోక్ మిషన్ 6 రోజులు లైట్ ఎఫెక్ట్ లో షూటింగ్ చేస్తూ అది కరెక్ట్ గా మా మొహాల మీద కొడుతూ ఫారెస్ట్ ఫైట్ కి ఒక ఫారెస్ట్ లో మొత్తం డార్క్ గా ఉండాలి, మనకి లైటింగ్ కావాలి, అన్ని కనిపించాలి కదా. అంత లైట్ పెట్టిన తర్వాత ఓపెన్ అయిపోతే ఫారెస్ట్ బాగుండదు. దాన్ని కొంచెం స్మోక్ పెట్టి కొంచెం కంట్రోల్ చేస్తే మనం అనుకున్న ఫీల్ వస్తుందని స్మోక్ వాడాలని డిసైడ్ అయిన తర్వాత స్మోక్ అనేది మీరు చూసారు సార్. అంటే నాకు ఎంత ఇబ్బంది అంటే ఆ స్మోక్ ఇబ్బంది, ఈయనేమో స్మోక్ చేసుకుంటూ రమ్మంటారు. దాదాపు నేను 4 రోజులు దాదాపు నేను ఒక 500-600 సిగరెట్లు లాగుంటాను ప్రతి షాట్. సార్ కంటిన్యూటీ మళ్ళీ తీయటం మళ్ళీ తాగటం మళ్ళీ. సో దాని వల్ల టోటల్ కొలాప్స్ అయిపోయింది సిస్టమ్. బ్యాంకుకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం దగ్గు జ్వరం ఉంటుంది. ఇంకోటి విజయ్ గారు, చాలా మంది అంటే నేను కామెంట్స్ చదువుతున్నప్పుడు కానీ యూట్యూబ్ దీంట్లో అందరూ అంటే నాకు బాగా అంటే నాకు ఇష్టమైన సినిమా నా సినిమాల్లో అండ్ చాలా మందికి ఆ సినిమా ఎందుకు ఆడలేదు, ఇప్పుడు చేస్తుంటే బాగుండేది అని చాలాసార్లు చెప్పారు. నేను సినిమా లుక్ లా ఉంది సెకండ్ అంటే ఒక గెటప్ అని చాలా మంది అన్నారండి. సో ఈ గెటప్ లో ఏంటంటే 3 వేరియేషన్స్ ఇచ్చారు. కొంచెం బిల్డప్ ఫస్ట్ పెరగమన్నారు, మళ్ళీ దాని తర్వాత కొంచెం తగ్గమన్నారు, సిఐకి పెరగమన్నారు, ఎస్ఐకి తగ్గమన్నారు, దాని తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం హెల్దీ ఏమన్నారు. అసలు ఎందుకు అంటే 3 వేరియేషన్స్ అంటే లుక్ దాని గురించి అంటే గుండుతో ఎలా చేస్తే బాగుంటుంది, ఆల్మోస్ట్ షార్ట్ హెయిర్ తోటి. యాక్చువల్లీ అంటే స్క్రిప్ట్ లో అనుకున్నప్పుడే అంటే 3 వేరియేషన్స్ అనుకున్నాను స్క్రిప్ట్ లో. ఎందుకంటే ఒక 5 years స్పాన్ లో జరుగుతూ ఉంటుంది కదా. అంటే ఎస్ఐగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక సిఐ నుంచి మళ్ళీ ఒక గెటప్ చేంజ్ తెలియదు. కాబట్టి అంటే ఎస్ఐగా ఉన్నప్పుడు కొత్తగా అప్పుడే డ్యూటీలో తీసుకుని ఉంటారు కాబట్టి కొంచెం స్లిమ్ గా ఉంటారు. కొంచెం ఆ తర్వాత కొంచెం సిఐ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ పుట్టాను. అంటే అప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఒక 3 years 4 years డాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ పుట్టాను అవ్వాలి. ఆ తర్వాత మీకు కథలో కూడా మీకు తెలుసు కూడా ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఒక 1 month ఆఫ్టర్ 1 month షేవ్ చేస్తే ఎలా ఉండాలి హెయిర్ అనుకుని ఆ గెటప్స్ డిజైన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ షేవ్ చేసి మళ్ళీ తర్వాత ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఇది చేసి షెడ్యూల్స్ రకరకాలు మారటం వల్ల క్లైమేట్ కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఒకసారి పెరగమన్నాం, ఒకసారి తగ్గమన్నాం, ఒకసారి గుండు చేసుకోమన్నాం. ఇదే సిచ్యువేషన్ లో ఇప్పుడు
మన ఫస్ట్ ఫైట్ చేసాం కదా, ఈ ముందుకి వెనక చేయడం వల్ల వింటర్ లో ఆ ఫైట్ చేయాల్సి వచ్చింది, రెయిన్ ఎఫెక్ట్. అవును, డిసెంబర్ లో పెట్టారు కరెక్ట్ గా తీసుకొచ్చి. మేమంతా మీరు అందరూ కూర్చొని హ్యాపీగా జాకెట్లు స్వెటర్లు మంకీ క్యాప్లు వేసి కూర్చుంది. కానీ నా కనీసం చెప్పులు కూడా ఇవ్వలేదు ఈయన. నా భయం ఏంటంటే పైన వర్షం, కిందేమో కేబుల్స్ వెళ్తున్నాయి, ఆ కేబుల్స్ ఏమో కొన్ని కట్ అయ్యి ఉన్నాయి, ఎక్కడ ఇదవుతే వాటర్ మొత్తం కింద షాక్ కొట్టేస్తుంది భయం అండి. అంటే అది ఓకేనండి, బట్ అంటే చల్లని తట్టుకుని మీరు ఆ రెయిన్ ఎఫెక్ట్ లో చేయడం అనేది కాదు సార్, అది అంటే చాలా మంది అంటే ఇప్పుడు మన ఉన్న క్రూలు అందరూ కూడా అది వద్దు, ఆ డేకి మార్చు, అది వద్దు డేకి మార్చు, అది వద్దు డేకి మార్చు అందరు అన్నారు. కానీ డే అయితే ఇంపాక్ట్ నా కోసం నేను అనుకున్న ఒక విజన్ కోసం అంత నైట్ అంటే 8 degrees టెంపరేచర్ లో కూడా అంత ఫుల్ రెయిన్ లో నా కోసం చేశారు. అది అంటే మీ కష్టం డెఫినెట్ గా కాదు. నాకు అంటే దాంట్లో చాలా కష్టమైంది ఏంటంటే యాక్టర్ గా అన్ని చెయ్యాలండి, బట్ చలొచ్చేస్తుంది, చేయాలి, కోపంగా ఉండాలి, నడుస్తూ ఉండాలి, ఎమోషన్ వచ్చేటప్పటికి ఏమో ఎక్కడో తెలియకుండా జిట్టర్ వస్తుంది. షార్ట్ గ్యాప్ లోనేమో ఆ షార్ట్ అయిపోయి వచ్చిన వెంటనే మళ్ళీ హీరో గారు షాప్ తక్కువ వచ్చి హాట్ వాటర్ పోసి వెళ్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఒక్క 10 seconds వరకు బాగుంటది, మళ్ళీ తర్వాత నార్మలే. దాని వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతుంది, కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోతాం. కానీ తప్పదా ఆ చెల్లిని కంట్రోల్ చేసుకోవడం కోసం. కాదు సార్, అక్కడ చాలా మంది కంప్లైంట్ చేశారు మీ ఇద్దరి మీద, ప్రొడ్యూసర్స్ కూడా నన్ను అడగమన్నారు ఈ క్వశ్చన్. సార్ ఈయన దాదాపు ఆ ఫైట్ కి, రెయిన్ ఫైట్ కి దాదాపు 1 lakh వాటర్ ఈయన వాడారు. ఈయనేమో దాదాపు అన్ని జనరేటర్స్ తెప్పించారు. ఎంత వాల్యూమ్ మనం వాడాము మనం దీనికంటే ఫైట్ కి, దాంతో మణికొండ 1 day కరెంట్ ఇదవుతుందంటే సరఫరా చేయొచ్చు అంటే. ఎందుకంటే అలాగా అంత నువ్వే చెప్పాలి. ఫస్ట్ థింగ్ దానికి ప్రాపర్ స్లో మోషన్ కెమెరా, ఫ్యాంటమ్ కెమెరా. సో దానికి మేము వెళ్ళింది 1000 frames per second. సో దానికి హెవీ లైట్ నీడ్ ఉంటుంది. సో అందుకని ఎక్కువ లైట్ పూజ చేయాల్సి వచ్చింది. సేమ్ టైము ఆ డెప్త్, సో 1 kilometer రేడియస్ లో ఉన్న ఏదైతే రెయిన్ ఉందో ఆ రెయిన్ కూడా క్యాప్చర్ చేయడానికి సో డిఫరెంట్ లేయర్ లో లైట్ అప్ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ ఆ లైట్ పడుతుంది. సార్ అదే లైటింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఒక ఫైట్ చేసాం, అది నైట్, అంటే దాదాపు ఈ సినిమాలో 4 ఫైట్లు మొత్తం ఒక ఫైట్ డే, మిగతా నైట్లు ఒక మార్కెట్ లో చేయడం జరిగింది. దానికి మీరు రెడ్, గ్రీన్ అండ్ బ్లూ RGBs వాడారు. అంటే అది ఊరికే కొత్తగా ఉంటుందని వాడారా, లేకపోతే దాని పర్పస్ ఏదైనా ఉందా? అంటే బిహైండ్ హిడెన్ మీనింగ్, అంటే చాలా మందికి కొత్తగా ఉంటుంది కాబట్టి చూడటానికి ఫ్రెష్ లుక్ అనుకుంటారు, బట్ మీ దానికి ఏదైనా ఇంటెన్షన్ ఉందా బిహైండ్ అలా లైట్ అప్? ఇంటెన్షనల్లీ RGB కలర్ అనేది తీసుకున్నాము. ఫస్ట్ థింగ్ నేను ఇన్స్పైర్ అయింది స్క్రిప్ట్ నుంచే. సో క్యారెక్టర్ ఆర్క్ చూస్తున్నప్పుడు మేబీ ఫస్ట్ టైం ఆయన ఉగ్ర రూపానికి వచ్చే ఆ టైం, సో ఒక ఇన్సిడెంట్ తాలూకు రియాక్షన్, సో ఆయన ఉగ్ర రూపం వస్తుంది. అప్పుడు మేము రెడ్, హెవీ రెడ్ లో అంటే బ్లీడింగ్ రెడ్ లో చూపించాలనుకున్నాం ఆ క్యారెక్టర్ ని. దెన్ బ్లూ ఏంటంటే ఆ క్యారెక్టర్ నేమ్ వచ్చి శివకుమార్. సో మేబీ ఆ చిన్న స్పిరిచువల్ టచ్ ఉంటుందని చెప్పి నేను బ్లూ కూడా యూజ్ చేశాను. సో ఆ స్పిరిచువల్ టచ్ ఇవ్వడం కోసం ఆ బ్లూ యూజ్ చేశాను సార్. సేమ్ టైం గ్రీన్ వచ్చి మేబీ ఆ క్యారెక్టర్ నెక్స్ట్ రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే అక్కడ నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. సో శివకుమార్ క్యారెక్టర్ కి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ సింబాలిక్ గా గ్రోత్, గ్రీన్ కలర్ సింబాలిజం గ్రోత్ మాట. సో అందుకని గ్రీన్ తో ఎండ్ చేసాం ఆ సీక్వెన్స్. సో ప్రసాద్ గారు, మీ ఫైట్లు చేసాం, ఫుటేజ్ మీకు అసలు నాకు తెలిసి కొన్ని టన్నుల ఫుటేజ్ ఇచ్చింటారు వీళ్ళు. అంటే నాకు తెలుసు, అంటే దాదాపు మేము శంషాబాద్ లో ఒక హౌస్ లో షూట్ చేయడం జరిగింది. ఆ ఫుటేజ్ మీకు 2.5 గంటలు వచ్చిందని నాకు తెలిసింది. సో మీకు టోటల్ ఫుటేజ్ ఎంత వచ్చింది? ప్లస్ ఎస్పెషల్లీ ఏంటంటే మనం సినిమా అంటే లాగులు ఉండకూడదండి. చాలా మంది క్రిస్ప్ ఎడిటింగ్ షుడ్ హావ్ బీన్ క్రిస్ప్ అని రాస్తుంటారు. సో మీరు అలాంటి, అంటే జనరల్ గా ఏమొచ్చినా ఎడిటర్ మీద ఫోర్స్ ఉంటుంది, ఎందుకంటే కట్ చెప్పాలి, ఆ ఫ్లో కట్ అవ్వకూడదు, ఎమోషన్ కట్ అవ్వకూడదు, కానీ లాగ్ ఉండకూడదు, చెప్పిన విషయం మళ్ళీ చెప్పకూడదు. సో మీరు అసలు ఎంత ఫుటేజ్ వచ్చింది, ఫైట్లు ఎన్ని, వాట్ వాజ్ ద ఛాలెంజ్ అండి కట్ చేయడం? ఎందుకంటే డాన్స్ మాస్టర్ వచ్చి విజయ్ బెన్ని అల్బెల్ సాంగ్ కట్ చేయనని చెప్పేశాడు. ఎందుకంటే మన జనరల్ గా ఒక మాంటేజ్ సాంగ్ అంటే సార్ 10 మాంటేజ్లు తీసుకుంటాం ఒక సాంగ్ కి, అయిపోతుంది. అంటే మనకు ఒక 2-3 minutes సాంగ్ వస్తుంది. ఈయన 40 తీసాడు. ఈయన అక్కడ కూడా ఏంటంటేనంటే మాకు బ్యాంకాక్ వెళ్ళాం, ఒంట్లో బాగాలేదు, 103 ఫీవర్ అండి. సరే అని రిక్వెస్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా దిగటం, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి సార్ ఒక గంట పడుకోండి అన్నాడు. గంట అంటే ఇవాళ పడుకోమంటారు రెస్ట్ అనుకున్నానంటే మళ్ళీ తీసుకెళ్లి 2:30 నుంచి 9:30 వరకు చేశారు. అండ్ మీరు నమ్మరు సార్,
అవుట్డోర్ వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా ఈవినింగ్ 6కి రిలాక్స్ అయిపోతాం కదండి. మార్నింగ్ 6:30కి సన్ రైజ్ కాల్ షీట్ పెట్టి నైట్ 10:30కి ప్యాకప్ చెప్పాడు. సో ఇంకా అతను ఎంత ఫుటేజ్ వచ్చిందంటే విజయ్ బెన్ని అయితే చేతులు ఎత్తేసాడు. నేను ఎలా కట్ చేస్తాం బ్రో, నేను కట్ చేయలేను, నువ్వు కట్ చేసుకోండి. సో హౌస్ ఛాలెంజ్ అంటే ఫైట్లు చేసినప్పుడు అంటే టోటల్ గా హౌస్ యువర్ సింక్ అండ్ నీ కష్టం. ఎందుకంటే ఎడిటర్ ఎప్పుడు చెప్పుకోలేడు కష్టాలు. ఇప్పుడు మన కాంబినేషన్ లో నాంది చేశాం కదా సార్. నాంది అంటే ఒక ఎమోషనల్ డ్రామా, ఒక కోర్ట్ సీన్స్ కానీ, ఫాదర్ సన్ ఎమోషన్స్ కానీ, అండ్ తన లవ్ లాస్ అయిపోయి ఎమోషన్ కానీ. అక్కడ మా విజయ్ ఏం చేశాడంటే ఎక్కువ సింగిల్ షాట్స్ ఎక్కువ వర్కౌట్ చేశాడు. అంటే సింగిల్ షాట్ లో అంటే వితౌట్ ఎనీ కట్స్ ఆ ఆర్టిస్ట్ మీద అలా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఎమోషన్ బాగా క్యాప్చర్ చేయగలం. 6 minutes షాట్. ఇప్పుడు మనం ఒక యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాం. ఇప్పుడు ఉగ్రం అనే మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ ఒక కొత్త కాన్సెప్ట్ తో చేస్తున్నాడు. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా రేసీగా పరిగెట్టాలి. 100% దీనికి టూ మచ్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి. కటింగ్ కోసం ఎంత ఎక్కువ మెటీరియల్ ఉంటే సినిమాని అంత పేసప్ చేయించాడు. ఆ ఫ్లో లో చూస్తున్నప్పుడు మీరు ఎంత టీవీ రష్ ఇచ్చినా మేబీ ఆ ఫస్ట్ కట్ చేసినప్పుడు కొంచెం టఫ్ ఉంటుంది. కానీ ఫైనల్ కట్ స్టేజ్ కి వచ్చేసరికి ఆ సినిమాని ఏ రేంజ్ లో పరిగెట్టాలి అన్నప్పుడు మనకి ఒక ఎడిటర్ గా నాకు చాలా లిబర్టీస్ ఉంటాయండి. ఇప్పుడు నాకు క్లోజ్ చాలా మందికి ఏంటంటే ఒక డైరెక్టర్ తోటి ఎడిటర్ ఒక ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళన్ని ప్రేమించి తీసేస్తుంటారు. అలాంటి కట్ చేస్తుంటే మనసు ఒప్పుకోదు. సో కన్విన్సింగ్ అంటే బట్ మీకు ఒకటి వద్దు అని ఉంటది కదా. సో ఎలా డీల్ చేశారు అంటే విజయ్ నాకు చాలా కంఫర్టబుల్ అండి. అంటే మోర్ దాన్ డైరెక్టర్ ఈజ్ మై ఫ్రెండ్ అండి. నాకు ఎలాంటి అబ్బాయి ఇది ఒకసారి రా ఎడిటర్ ఒకసారి మాట్లాడే పని ఉంది అంటాడు. చెప్పే అబ్బాయి ఫోన్ లో పర్లేదు అంటుంటాడు. అంటే ఇది కొంచెం మన ఫార్మాట్ లో లేదు అలా వెళ్తుంది అంటే ఏది ఇదే కదా అంటాడు. అంటే తనకు తెలుసు ఏది ఎక్కువ చేస్తున్నాం, దేనికోసం ఎక్కువ చేస్తున్నాం కూడా తెలుసు. దీనికి నేను ఏం చెప్తానంటే నువ్వు చేసే అబ్బాయి నువ్వు వచ్చి కూర్చున్న తర్వాత నీకు అర్థమైపోతుంది ఏదో అంటుంటాడు. కాబట్టి ఏం చేస్తాడో చాలా క్లియర్ గా తనకు తెలుసు అండి. అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా నాకు తెలుసు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి ఏదో తీయపోయావా అంటుంటావు, నీకు ఆ క్వశ్చన్ నువ్వు మళ్ళీ నన్ను అడగకూడదని చెప్పి ఒక షార్ట్ తీసేస్తాను, నువ్వు ఆడితే వాడుకో లేదని పక్కన పెట్టు, దానివల్ల నాకు నష్టం ఏం లేదు అంటాడు. ఈ ప్రాసెస్ లోనే తప్ప ఈ ఎక్సెస్ ఫుటేజ్ నుంచి వచ్చింది మన సినిమాకి ఏది లేదని. కానీ నాకు ఛాలెంజ్ ఇచ్చాడండి విజయ్ అండ్ సిద్ధు. ఒక మ్యాజిక్ చేశారు, మీకు తెలుసు కదా మన పోలీస్ ఇంట్రడక్షన్ ఫైట్, ఫారెస్ట్ ఫైట్ లో. అది నాకు ఛాలెంజ్ అనిపించింది అండి ఈ సినిమాలో. అది బికాస్ ఆఫ్ ఫుటేజ్ అని కాదు, ఆ లైటింగ్ ప్యాటర్న్ ఒకటి వెరైటీగా చేశారండి. నేను లొకేషన్ కూడా వచ్చాను ఆ రోజున. షార్ట్ కట్ చెప్పగానే అన్ని లైట్లు వెలుగుతాయి, యాక్షన్ చెప్పకముందు లైట్స్ ఆఫ్ అంటుంటాడు విజయ్, మొత్తం చక్కడైపోద్ది, పక్కన ఎవడున్నాడు కూడా తెలియదు. దాంట్లోంచి బొమ్మ క్యాప్చర్ చేయాలి మన సిద్ధు. చేసాడు, చాలా బాగా వచ్చింది ఫుటేజ్. నాకు ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత అంత చీకటిగా ఉంది. అబ్బాయి ఎక్స్పోజ్ అయినట్లేదు బొమ్మ అంటే లైట్ లాఫ్ చూడని తెలుస్తుంది అంటుంటాడు విజయ్. లైట్ లాఫ్ కట్ చేయడం ఏంటి మరి ఎలా మన ఫైనల్ థియేటర్కి వెళ్ళేది. అది సిద్ధు కంట్రోల్లో ఉంది, డిఏలో దాన్ని బౌన్స్ చేస్తా అన్నాడు అని చెప్పి చేసి చూపించాడు. ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఆ ఒక్క ఫైట్ కే నేను 2 weeks పట్టిందండి నాకు. 2 weeks అంటే ఎక్కువసేపు చేస్తానేమో కళ్ళు స్ట్రైన్ అయిపోతాను. దానికి కొంచెం టైం తీసుకుని అలాగే దానికి ఫైనల్ అవుట్ కూడా ఆ రేంజ్ లో వచ్చింది. ఆ ఫైట్ నాకు యాక్చువల్ అంటే ఫారెస్ట్ లో ఎవరు యాక్షన్ సీక్వెన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక చిన్న సీక్వెన్స్ చేయాలన్నా డే ఫర్ నైట్ చేస్తారు. డేలో చేసి దాన్ని పోస్ట్ లో మన నైట్ కింద కన్వర్ట్ చేసుకుని చిన్న బ్లూ టోన్ లో వస్తే అలా ఉంటది. కానీ నేను బ్రో సిద్ధు డిస్కస్ చేసుకున్నాడు బ్రో, మనం అలా చెప్పద్దు అసలు. నైట్ అంటే అంటే రిలీజ్ ఉండాలి. రెండింటికి అయిపోద్ది అంటారు ప్యాకప్. రెండింటికి కరెక్ట్ గా బాబీ గారు వస్తుంటాడు కూడా. ఏంటంటే సార్ ఇంకొక 4 గంటల ఎక్స్టెన్షన్ చేసేయండి సార్, అలా పొద్దున కూడా కంటిన్యూ చేసేయండి సార్, అలా ఇక్కడే టిఫిన్ తెచ్చేసి మళ్ళీ ఊరికి అంటున్నాను కదండి. అలా అంటే మనం ఒక నైట్ మనం విజయంతో చూసినప్పుడు ఎలా ఉంటుందో నైట్ అలాగే ఉండాలి. అంటే ఒక ఫారెస్ట్ లో మనం వెళ్ళి చూసినప్పుడు మనకి ఎంతవరకు కనపడుద్ది ఆ యాంబియన్స్, మనకి చెట్లు ఉంటాయి, డార్క్నెస్ ఎంత ఉంటుంది, మా మూన్ ఉన్నప్పుడు ఎంతో లైట్ అప్ ఉంటుంది. ఇలాగే కావాలి బ్రో, నువ్వు ఎంత లైట్ అప్ చేస్తావు చేసుకునే ఇష్టం. నాకు మాత్రం ఆ మూన్ లైట్ అదే ఆ మూడు కావాలన్నాను. దానికోసం చాలా కష్టపడ్డాడు. దాని గురించి ఎక్స్పీరియన్స్ అది. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, అంటే ఇది పర్సనల్. మీ ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసారు, మనం 36 గంటలు ఒకసారి బంద్ చేసాం. ఒక ఫైట్ చేసి ఫారెస్ట్ ఫైట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మీరు వెళ్ళి మ్యారేజ్ సీక్వెన్స్ చేసి నైట్ నేను జాయిన్ అయ్యి మొత్తం టోటల్ టీం ఎవరు పడుకోలేదు. మీరు మేము పెట్టారు కెమెరామెన్ సినిమాటోగ్రాఫ్ లైఫర్ అని రావటం పడుకుంటూ మళ్ళీ తక్కువ కలిసి తీసుకుని వెళ్ళిపోవటం. సో ఎలా అనిపించింది అంటే 36 hours ఆ రోజు మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా డేస్డ్ కన్ఫ్యూజ్ ఏం మాట్లాడుతుంది సిద్ధ అంటుంటే పలకట్లేదండి, నిద్రలేదు, మనిషి ఇలా అయిపోయి. సో హౌ వాజ్ ఇట్ అండి, అంటే అలా వర్క్ చేసినప్పుడు 36 hours వర్క్ చేశారు. యా డెఫినెట్లీ టఫ్ షూట్ అది. అంటే బికాస్ అసలు డైరెక్టర్ అండ్ ఇట్స్ క్రియేటివ్ ఫీల్డ్ అండి, మనం చేసి అన్ని కొంచెం క్రియేటివ్ గా ఉండాలి.
సో అలాంటి ఇదైనప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక 36 hours మనం షూట్ చేస్తే డ్రైన్ అయిపోతాం, అవును. ఎనర్జీ తగ్గిపోతుంది. అవును. సో మన క్రియేటివిటీ కొంత తగ్గుతుంది. Yeah. బట్ ఎలా ఎన్ని హర్డల్స్ దాటుకుని ఎలా చేశారు? యాక్చువల్లీ 36 hours అది డెఫినెట్లీ టఫ్ షూట్. సో ఫస్ట్ మేము కంటిన్యూస్గా అప్పటికి నైట్లో కూడా షూట్ చేస్తున్నాము. సో మళ్ళీ అది లాస్ట్ డే ఫైట్ అండ్ సేమ్ టైం మాకు ఒక లొకేషన్ ప్రాబ్లం ఉంది. సో అందరికి తెలిసింది అది. సో ఆ లొకేషన్ డేట్స్ లేవు. సో డెఫినెట్లీ మేము షూట్ చేయాలి అండ్ సేమ్ టైం ఆర్టిస్ట్ కూడా ఆ డేట్ ఒకటే అదే ఒక రోజు దొరికింది. సో అలా షూట్ చేయాల్సి వచ్చింది. యా డెఫినెట్లీ టఫ్ షూట్. సో శ్రీచరణ్, మీ మీద చాలా మంది కంప్లైంట్లు అండి. ఇంట్లో మీ వైఫ్ నన్ను అడగమన్నది క్వశ్చన్, ప్లేట్లు, స్పూన్లు, చెంచాలు అన్ని పట్టుకుపోతున్నాడు అండి స్టూడియోకి, ఏది వచ్చట్లేదు ఇంట్లో. అసలు ఈ సినిమాలకి మీరు అసలు మొన్న ఏదో ఒక సాంగ్, మన టైటిల్ సాంగ్ కి సిలిండర్లు తెప్పించి ఖాళీ సిలిండర్లు దాంతో కూడా చేయించారు అసలు. అంటే ప్లస్ ఆ సాంగ్ 30 మంది సింగర్స్ తో పాడించి అసలు ఇప్పుడు వరకు మళ్ళీ చాలా, అంటే నాకు తెలిసినప్పుడు ఒక 10-15 years బ్యాక్ అండి ఇళయరాజా గారు ఆ టైంలో ఉన్నప్పుడు లైవ్ ఒక 20 మంది 40 మంది మ్యూజిషియన్ తోటి చేయడం జరిగింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత అలా తీసుకొచ్చారు. అంటే అది వాట్ ఈస్ ద పర్పస్? అంతమంది 30 మంది సింగర్స్ ని, ఇంతమంది క్రూని తీసుకుని అసెంబ్లీ చేయడానికి ఆ సాంగ్ కి. అంటే Right. నాకు ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఫస్ట్ సెట్టింగ్ లోనే సాంగ్ ఫినిష్ చేస్తాను సార్. అప్పుడే అర్థమైపోయింది ఇది కొంచెం అంటే లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ ఉండాలి విన్నప్పుడు అన్నది. సో అది కావాలంటే ఒకే డ్రమ్ 10 సార్లు రికార్డ్ చేయొచ్చు కానీ ఆ ఫీలింగ్ రాదు. అది 10 డ్రమ్ పర్కషన్ ప్లేయర్స్ వాళ్ళందరూ ఒకేసారి వాయిస్తూ ఉంటే ఆ ఫీలింగ్ జనరేట్ అవుతుంది. సో కంపల్సరీ దీనికి అంతా లైవ్ చేయాలని ఫిక్స్ అయింది సార్. సో గిటార్స్ లైవ్, మేము అందరం గిటార్స్, మా బ్యాచ్ అంతా గిటార్స్ కాబట్టి మేము అందరం ఫస్ట్ కూర్చాం. తర్వాత సిస్టమ్ అది కూడా అది అంటే నైట్ గురించి మాట్లాడుతుంటే అది కూడా బ్రహ్మముహూర్తంలో రికార్డ్ చేయడం ఏంటంటే అది అంటే అది కాదు మాత్రం తందేనండి. మీదేనా? ఈయన నైట్ కింగ్. యా, సో అందుకే బ్రహ్మముహూర్తంలో కూడా అది లిరిక్స్ అలా వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ సాంగ్ అని అర్థమైపోయింది. సో అందుకే అన్ని లైవ్ తీసుకుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ ఉంటుంది. సో మోర్ నంబర్ ఆఫ్ సింగర్స్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ పర్కషన్ ప్లేయర్స్, ఇదంతా ఒక సెటప్ ఉండదు. అంటే ముందు రోజు నైట్ అప్పుడు మనకంటే కరెక్ట్ ఈ లైవ్ రికార్డ్ తీసుకునే ముందు మనం కర్నూలు ఈవెంట్కి వెళ్ళాం సాంగ్ లాంచ్. ఈవెంట్ చూస్తున్న గ్యాప్ లో మన మోహన్ గారికి, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మోహన్ గారికి, సార్ నాకు ఇన్ని సిలిండర్స్ కావాలి, నాకు ఇన్ని రెంచులు కావాలని చెప్పాడు. ఆయన ఊరికి జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాడు ఆయన. డైరెక్టర్ అంటే అడిగితే అనుకుంటారు ఈయన అడిగితే ఆయన ఊరికి అనుకున్న మార్నింగ్ వెళ్ళి రికార్డింగ్ పెట్టుకున్నాడు. బ్రో నాకు సిలిండర్స్ రెంచులు రావట్లేదు బ్రో అన్నాడు. నేను చెప్పాను బ్రో అంటే నేను ఫోన్ చేస్తాను, మోహన్ గారు ఫోన్ చేస్తాను. ఆయన సార్ నిజంగా సిలిండర్ రెంచులు ఎందుకండి, ఇదేంటి సార్ ఇది ఆ నైట్ చెప్తే ఊరికే చెప్పండి, నేను కిందలు చేస్తున్నాను అనుకున్నాను, ఇప్పుడు ఎందుకండి అని అన్నాడు. అంటే బ్రో ఈ లేకపోతే లేదన్నాడు. అంటే ఆ 10 సిలిండర్ తీసుకొచ్చేంత వరకు వచ్చినాయి అని మన కిరణ్ మేనేజర్ ని చంపేసాడు. అసలుకి అతను ఎక్కడికొక్కడ వెళ్ళి పాపం అంటే ఏ మెకానిక్ షాప్కి వెళ్ళాక రెంచులు ఏమంటే ఎవడిస్తారు సార్, ఎవరు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్ని రెంచులు స్పానర్లు నిన్ను కొనుక్కొని వచ్చాడు. అంటే నేను ఐ బిలీవ్ దట్ సౌండ్ ఈస్ ఎవ్రీవేర్, విచ్ ఇస్ ద ట్రూత్. సో సమ్ టైమ్స్ ఫిల్మ్ కి మ్యూజిక్ చేయాలంటే రిక్వైర్మెంట్ ఇట్ విల్ బి బియాండ్ మ్యూజిక్. అంటే కాదు, నా డౌట్ ఏంటంటే మీకు అంటే చాలా కీబోర్డ్స్ లేకపోతే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మన జనరల్ గా ఇన్స్ట్రుమెంట్స్ లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి రెంచులు, స్పూన్లు లేదు యాక్చువల్ గా ఇప్పుడు వరకు కొత్త సౌండ్ ఇద్దామన్నా, కొత్త సౌండ్ ఇద్దాం అంటే ఇప్పుడు వరకు చాలా ఇలా కంచాలు కొట్టం అది అని చెప్పాను ఫన్నీగా. బట్ ఆన్ అ వెరీ సీరియస్ నోట్ దాని వెనక అట్లా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది సార్. అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ టెక్స్చరల్ గా ఇవన్నీ బోల్డ్ ఉంటాయి డెప్త్ క్రియేట్ చేయడానికి. సో నేను అంత ఈజీగా కన్విన్స్ అను సౌండ్ తోటి. సో మేము చేసే వర్క్ ప్రొసీజర్ కూడా మేము చాలా హ్యూజ్ స్టూడియోస్ లో చేయము. ఆర్స్ ఇస్ అ వెరీ స్మాల్ సెటప్ బట్ వీఆర్ వెరీ షూర్ అబౌట్ ద సౌండ్ దట్ వీ ప్రొడ్యూస్. బట్ వన్ థింగ్ అంటే జనరల్ గా ఒక సాంగ్ కి ఒక 200 ట్రాక్లు 300 ట్రాక్లు ఉంటాయి. నో అంటే 1000 ఎన్ని ట్రాక్లు డ్రమ్స్ రికార్డ్ చేసినప్పుడు ఒక 1000 ట్రాక్లు 1000 ట్రాక్లు అంటే అది చేయటానికి ఎంత పని తెలుసు కదా మీకు. సాంగ్ అంటే అలా తీసేసుకుంటాం ఏంటంటే అంటే ఏది ఆ మిక్స్ చేయడానికి టైం పడుతుంది కదండి. టైం పట్టింది సార్. కానీ వై దట్ కాంప్లికేటెడ్ అంటే యు నో దట్ ఇట్స్ టైం టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ వై డిడ్ యు డు రిక్వైర్మెంట్ ఆఫ్ ద సాంగ్ వాజ్ లైక్ దట్ సార్. సరిపోవట్లేదు ఎంత చేసినా అరే ఇంకా రికార్డ్ చేయాలి మళ్ళీ ఇంకా రికార్డ్ చేయాలి అని చెప్పి. సో ఆన్ అ వెరీ సీరియస్ నోట్ చాలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం జరిగింది సార్. సరే ఇంకొకటి ఫస్ట్ మన టేజర్ నుంచి ఒక సౌండ్ డిజైన్ చేసేవాళ్ళు, ఒక థీమ్ ఒకటి
అవును అసలు నేను కథ చెప్పిన తర్వాత ఫస్ట్ మనం ఉగ్రం బిగిన్స్ వీడియో చేస్తున్నాం. అవును. ఆ వీడియో నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ బీజిఎం కోసం వచ్చినప్పుడు అసలు నీకు ఆ షౌటింగ్ తో వాయిస్ ఎందుకు ఇవ్వాలనిపించింది? అంటే యాక్చువల్ గా అది ఫస్ట్ లుక్ తోటి అంటే ఇతను చూపించరికే సగం ఇంప్రింట్ అయిపోయింది. ఓకే చాలా హెవీగా చెయ్యాలి అని అర్థం అయిపోయింది. సో అప్పుడే డమరకం తెచ్చుకొని సౌండ్ డిజైన్ చేస్తూ అంత అయింది. బట్ ఒక ఎనర్జీ ఫ్లో క్రియేట్ అయింది నాకు. అండ్ జనరల్ గా నేను కనిపించినంత కూల్ కాదు, నేను చాలా షార్ట్ టెంపర్, విపరీతమైన కోపం నాకు. సో ఇక్కడ కామ్ అయిపోయింది వచ్చి. ఎందుకంటే రోజుకి 100 మందిని కలిసినప్పుడు అలాగే వద్ద హెల్ప్ అది అన్నాం. దెర్ ఆర్ సర్టెన్ ప్రోటోకాల్స్. సో ఆ విజువల్ ఫస్ట్ చూసినప్పుడు చాలా తెలియని ఎనర్జీ ఫ్లో అయింది సార్. సో ఆ ఎనర్జీ ఫ్లో అయింది నాకు అర్థమయ్యి అది మెయింటైన్ చేయడం జరిగింది. అది సినిమా రిలీజ్ అయ్యే వరకు అలాగే ఉంటుంది. సో మీకు తెలియదు ఏంటంటే నేను ఎప్పుడు థియేటర్ స్టూడియోకి వచ్చినా కూడా నేను చాలా ఎనర్జీ తోటి వచ్చాను. అది రాత్రి పొగలు ఎప్పుడైనా కూడా 22 తాగి చెప్పక్కర్లేదండి, అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఈ సినిమాలో 3 సాంగ్స్ అంటే ఈ కాకుండా మళ్ళీ మధ్యన ఫస్ట్ టీజర్ లో డాన్స్ విత్ ఫైర్ అని ఇలాంటి కొన్ని అంటే మళ్ళీ కొత్త సాంగ్లు యాడ్ చేసేస్తున్నారు. ఎందుకు ఈ సాంగ్లు ఇవ్వలేదన్నా? అలా కాదు, అంటే మీరు యాక్చువల్ గా కనిపిస్తున్న బాగా నచ్చిందండి, ఎందుకంటే నేను కూడా అడిగాను ఎవరు రాశారు, ఎందుకంటే కొత్తగా ఉంది. లాట్ ఆఫ్ స్వాగ్ చూసినప్పుడు. సో ఆ నడక అదంతా, సో దానికి తగ్గట్టు ఒక మంచి యూనో ఫాస్ట్ పేస్ సాంగ్ ఉండాలి, చిన్న హిప్ హాప్ స్టైల్ అని అనుకొని అది చేయడం జరిగింది. వాట్ వాస్ ద ఛాలెంజింగ్ థింగ్ అంటే మీకు ఎప్పుడైతే మన ఎడిటర్ రూమ్ నుంచి రష్ వస్తుంది ఫస్ట్ టైం మనం అంటే క్లీన్ మైండ్ ఉంటుంది, కథ తెలుసు కానీ విజువల్ ఫస్ట్ టైం చూస్తున్నాం ఒక సినిమా. ఫస్ట్ హాఫ్ 1 hour 20 minutes అంటే ఇంకా ఫైనల్ ఎడిట్ అవ్వదు కాబట్టి సెకండ్ హాఫ్ 1 hour 20 minutes ఉంటుంది. మీరు చూసినప్పుడు వాట్ వాజ్ ద థింగ్ అండ్ దీనికోసం ఎలాగ అంటే కొత్తగా బ్యాక్గ్రౌండ్ చేయాలా, ఏంటి, ఎలా కష్టపడాలి, లేకపోతే ఫస్ట్ గ్లిమ్స్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది సార్. సో నేను మైండ్ లో పెట్టుకుంది ఏంటంటే ఓకే ఇవాళ క్రియేట్ చేసింది ఏ ఎనర్జీతో క్రియేట్ చేసానో దీనికి 200x సినిమా మొత్తం ఉండాలి. సో ఫస్ట్ నా ఎనర్జీ కన్సర్వ్ చేసుకున్నాను ఈ మూవీకి. సో ఎప్పుడు వచ్చినా నేను ఆ ఎనర్జీ తోటే మ్యూజిక్ చేయడం జరిగింది రైట్ ఫ్రమ్ డే 1. అంటే నాందిలా కాదు బ్రో, ఈ సినిమా మాత్రం రీ రికార్డింగ్ లో ఫైనల్ ఆర్ఆర్ మాత్రం మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకే చేద్దాం అని చెప్పి సార్, నేను ఉగ్రం వర్కింగ్ డేస్ నా షూట్ వర్కింగ్ డేస్ కన్నా రీ రికార్డింగ్ 2.5 months కూర్చోబెట్టేశారు సార్. డిసెంబర్ స్టార్ట్ చేశారు. డిసెంబర్ స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ 2.5 3 months కూర్చోబెట్టేశాడు. అంటే ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ చేసి మార్నింగ్ 4 5 వరకు సేమ్ రీ రికార్డింగ్. మన షూటింగ్ నెల 36 hours వర్క్ చేసామా, ఒకరోజు రీ రికార్డింగ్ అలా కూర్చోబెట్టేశారు సార్. పొద్దున కూర్చోబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు అలా కూర్చొని చేస్తూనే ఉన్నామండి. అండ్ రవి గారు మా ప్రిన్సిపల్ ఈయన మా స్కూల్ కి, ఎందుకంటే ఫైనల్ గా థర్డ్ ఎంపైర్ లాగా అందరూ మాకేదైనా డౌట్ నుండి మాకేదన్నా ఇది కరెక్టా కాదా, నాకు క్వశ్చన్ వచ్చి నేను ఈయన అడిగితే ఉండండి ఒకసారి రవి గారిని అనుకుందాం, ఆయన ఒపీనియన్ చెప్తాను, థర్డ్ ఎంపైర్ మీరు. సో డైలాగ్ సార్ అంటే ఇలాంటి సీక్వెన్స్ ఈ సినిమాల్లో ఏంటంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటది, డైలాగ్ క్రిస్ప్ గా ఉండాలి, కంటెంట్ చెప్పాలి. అంటే ఎక్కువ మనం 2-3 పేజీలు డైలాగులు మాట్లాడే ఛాన్సెస్ ఉండవు. సో వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి, అంటే మీకు నచ్చింది ఏంటి పాయింట్? అంటే బేసిక్ నాంది దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కూడా చెప్పారు క్యారెక్టర్ కి రాస్తాను. ఈ సినిమా హీరో ఈజ్ ఆల్రెడీ హీరో, తీసుకున్న క్యారెక్టర్ ఒక హీరో క్యారెక్టర్. సో అందరికి మీతో సహా నాతో సహా అందరికి ఉన్న డౌట్ ఏంటంటే నమ్ముతారు. నమ్మించాలంటే ఫస్ట్ సీన్ లోనే నమ్మించాలి, ఎంట్రీలో నమ్మించాలి, దాని తర్వాత ఇంక నమ్మించడానికి ప్రయత్నాలు ఉండకూడదు, నమ్మేయాలి అంతే. సో అక్కడి నుంచి మొదలైపోయింది. అదే బేసిక్ గా ఇంతమంది ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, వీళ్ళందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు లేవండి, ఎందుకంటే నన్ను 15 రోజులు వాడుకుని వదిలేసాడు కాపుగా. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఆయన కథ చెప్పే విధానం ఒకటి ఉంటుందండి, ఆయన ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉంటారు, ప్లస్ బాగా రీసెర్చ్ కూడా చేస్తారు. రీసెర్చ్ చేస్తారు. నాకున్న ఛాలెంజ్ అక్కడి నుంచి మొదలవుతుందండి నా ఛాలెంజ్. ఎందుకంటే ఆయన చెప్తున్న విధానంలో పడిపోతే మనకు డౌట్లు రావు, డౌట్ రాకపోతే కథ పెరగదు. సో అది వింటూ దీంట్లో ఏముంది ఏం లేదు చెక్ చేసుకోవడం. అంటే మీరు అన్నది ఒక రకంగా ఎలా అప్లై అవుతుందంటే ప్రిన్సిపాల్ కి పని తక్కువ. ఇది మోర్ అంటే ఇలాంటి సినిమా ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్, ఒక కేసులు మిస్సింగ్ వీటి మీద ఇన్వెస్టిగేషన్ అంటే చాలా స్క్రీన్ ప్లే బేస్డ్ ఉంటుంది. సో హౌ వాజ్ ఇట్ థింగ్ అంటే చాలా అంటే కొన్ని ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నార్మల్ గా అనుకున్నాం, దాని తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ అన్ని మారినాయి. సో అదే అంటే ఏ సీన్ తీసుకున్నా
నేను ఇందాక ఒక మాట అన్నాను కదా, ఏది హీరో అని. హీరో అనేటప్పుడు లాజిక్ లెస్ గా రాస్తాం. చాలా చోట్ల కమర్షియల్ సినిమాకి వెళ్ళేటప్పుడే కొన్ని లాజిక్లు ఉండవు. అది కూడా కొన్నిసార్లు ఓకే, అన్నిసార్లు లాజిక్ పట్టుకోలేదు. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్కి ప్రతి చిన్న విషయం అతని ఆలోచన విధానం చెప్తారు. అంటే మేము వెళ్తే దొరకంది, మీరు వెళ్తే ఎలా దొరికింది అని ప్రశ్న వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి ఆ ముక్క చెప్పలేను, ఆ డైలాగ్ చెప్పలేను, కానీ మీరు ఆ దానికోసం వెతికారు కాబట్టి అక్కడితో ఆగిపోయారు. నేను దీనికోసం వెతికాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుస్తాయి. అంటే చిన్న తేడా అండి, చాలా చిన్న తేడా. మనం దేనికోసం వెళ్తున్నామో ఆ టార్గెట్ మనం ఫిక్స్ చేస్తే ఈ మాట వస్తుంది. ఆ చిన్న తేడాతోటి ఏమవుతుందంటే, విజయ్కి బేసిక్గా వెంకట గారికి విజయ్కి ఏంటంటే, ఎప్పుడైనా ఒకళ్ళు మన మీద నమ్మకం పెడితే సార్ అది చాలా పెద్ద బాధ్యత. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. అది నాందికి వీళ్ళిద్దరు అదే పని చేశారు. నాందికి అయితే నేను బ్రహ్మ సార్, మన వాడికి ఏదో ఒకటి చేయాలి, మన వాడికి హిట్ ఇచ్చేయాలి సార్. దసపల్లాకి వెళ్ళి చేసుకున్న తర్వాత ఇద్దరం బయటకు వచ్చి హక్ చేసుకుని, సార్ మన పని అయిపోయింది సార్, మనం అనుకున్నాం మనం చేస్తాం సార్ విజయ్కి అని ఇద్దరం అనుకుని. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి ప్రతి సీన్కి సార్, ప్రతి సీన్కి, అంటే ఇలాంటి కథలకి జానర్ గుర్తుండదు సార్. మనం ఏ జానర్లో రాస్తున్నాం, ఏ క్యారెక్టర్కి రాస్తున్నాం, ఏ సీన్కి రాస్తున్నాం, ఏ బ్లాక్ రాస్తున్నాం, అండ్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా అతను మాట్లాడే ప్రతి మాటకి ఒక వాల్యూ కావాలి. అది సూటిగా తగలాలి. లేకపోతే ప్యాసివ్ అండి, అవుటర్ ఆర్బిట్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడో కూర్చొని బయట అక్కడ సినిమా నడుస్తూ ఉంటుంది, జనాలు చూస్తూ ఉంటారు అంతే. ఆ లొకేషన్ కి, ఆ సిచ్యువేషన్ కి తీసుకెళ్ళడం, అది ఫస్ట్ వీళ్ళిద్దరి దగ్గర, ఈ టీం దగ్గర బేసిక్ బాగా ఎంత స్ట్రక్చర్ తీసుకొచ్చినా నాకు బాగా గుర్తుంది. నాది కాని రోజు కూడా నేను ఇలాగే నిలబడతా, అర్థమైందా అన్నది. మీరు మన గంటలు ఒక డైలాగ్ వదిలేస్తాం అంటే గంటలు చెప్పేసి, బట్ దాన్ని ఎక్కడ మళ్ళీ చాలా చోట్ల కనెక్ట్ చేయడం జరిగింది. అవును. సో అదే అండి, నేను ఇందాక చెప్పాను సరే, హీరోకి రాయాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు మాట్లాడే మాట అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది నేను చెప్పగానే విజయ్ సార్ ఎదిరిపోయింది సార్, దీన్ని ఇక్కడ దాకా తీసుకెళ్దాం సార్, టప్ప 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 తీసుకెళ్తాను. నేను 2-3 చోట్ల పెడితే మనోడు క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళిపోయాడు. క్లైమాక్స్ అంటే బేసిక్ గా నా పని అది. ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక సీన్ చెప్తే ఎండ్లో ఏం మాట్లాడతాం, దానికి ఇంకో యాంగిల్ ఏమి ఇస్తాం అని మాట్లాడతాం. మనోడు వెంటనే ఇన్స్పైర్ అక్కడక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కొంచెం ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకుని మనోడు ఏమన్నా ఇస్తే వెంటనే చివరి దాకా వెళ్ళేస్తాడు. సో జాగ్రత్తగా డైలాగ్ ప్రతి మాట అండి, ప్రతి మాట. ఇప్పుడు ట్రైలర్ లో వచ్చిన మాట కానీ, ఒక మనిషి పోతే 4 రోజులు బాధపడతాం. మీరు ఆఫీస్ నుంచి బయలుదేరతారు, 6 ఆఫీస్ నుంచి బయలుదేరిపోతారు అని మనకు తెలుస్తుంది. ఆ రోజు టెన్షన్ ఉండదు, బయలుదేరి ఉంటారులే అనుకుంటాం. నేను బయలుదేరాను అని చెప్పేసిన తర్వాత యూజువల్ గా 6:30కి వచ్చేవాడు 7 దాకా రాలేదని, అప్పుడు టెన్షన్ మొదలవుతుంది. అంటే నేను బయలుదేరానని చెప్పకపోతే వాడు సేఫే, బయలుదేరాను అని చెప్పిన తర్వాత మనకు టెన్షన్ మొదలవుతుంది. దాంట్లోనే అంత టెన్షన్ ఉంటే, మనకి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ అండి. ఆ ఫుల్ స్టాప్ చాలా చోట్ల నేను చూసిన అబ్జర్వేషన్, బేసిక్ గా కామన్ సెన్స్. దీనికి కావాల్సిన సైన్స్ ఏం కాదు, కామన్ సెన్స్. సో ఒక 3 రోజులు, ఒక 13 రోజులు, దాని తర్వాత నెమ్మదిగా డైలీ రొటీన్కి అలవాటు పడతాం. దాని తర్వాత ఇంకా నెమ్మదిగా మర్చిపోవడం, గుర్తుంటారు కానీ గుర్తు చేసుకో, నెమ్మదిగా వెళ్ళిపోతాం. కానీ ఒక మనిషి కనిపించట్లేదు అన్న ఒక చిన్న పాయింట్ దగ్గర కనిపించట్లా, లేరు కాదు, లేరు అయిపోయింది, లేరు కనిపించట్లేదు, కనిపిస్తాడేమో అని ఆశ వస్తుంది. ఎందుకు కనిపించట్లేదు అని బాధ ఉంటుంది, ఎవరు తీసుకెళ్ళిపోయారు భయం ఉంటుంది, తిన్నాడా లేదా, పడుకున్నాడా లేదా. వాడికి ఇది అలవాటు. మనం కరెక్ట్ గా ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళ ఫుడ్ మనం తిన్నాం అనుకోండి, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆ రోజు చేస్తే వాడు ఉంటే బాగుండు అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది లిటరల్ గా అనుభవించేవాడికి ఏడుపు వచ్చేస్తుంది. అనుభవించేవాడికి, ఆ తల్లికి కానీ ఆ తండ్రికి కానీ, ఆ వాళ్ళకి నచ్చిన కూర చేసినప్పుడు, వాళ్ళకి నచ్చిన పులిహార ఇదో చేసినప్పుడు కళ్ళంబట్టి నీళ్ళు ఆటోమేటిక్ గా చేస్తున్నప్పుడే తిరిగిపోతాయి. ఆ బాధ రీచ్ అవ్వాలి జనాలకి. ఎందుకంటే కథకి ఆడిటోరియంకి ఒక కనెక్షన్ ఏర్పాటు చేయకపోతే అది వెళ్తూ ఉంటుంది ప్యాసివ్. నాకు కనెక్షన్ ఏర్పాటు చేయగలిగితే మాత్రం ఈ పెయినే ఈ సినిమా, అది నమ్మకం. ఎందుకంటే ఆ పెయిన్ మీద స్టార్ట్ అయిన సినిమా ఇది కథ. సో ఆ పెయిన్ నాకు రీచ్ అవ్వకపోతే ఈ కథ ఉద్దేశం రీచ్ అవుతుంది.
సో ఒకటి నాకు నీ క్యారెక్టర్ చాలా టఫెస్ట్ క్యారెక్టర్ రాయడానికి, అండ్ సెకండ్ నాకు హ్యాపీయెస్ట్ ఏంటంటే అంటే ఓకే నైట్ షూటింగ్ చేసినా కూడా సినిమా ఓపెనింగ్ సీన్ కాడి నుంచి ప్రతి ఎండ్ సీన్ వరకు ప్రతి సీన్ నేను లేకుండా షూటింగ్ లేదు. అంటే ఒక మనకు అనాలి కాదు, బట్ ఎంటైర్ స్టోరీ అంటే కథ మారేది మీ దగ్గరే, కథ మొదలయ్యేది మీ దగ్గరే, మారేది మీ దగ్గరే. అంటే అదే సార్, ఇప్పుడు ఎనీ సినిమా, ఎనీ ఫిల్మ్, ఎనీ కమర్షియల్ ఫిల్మ్, ఎనీ సూపర్ హిట్ ఫిల్మ్ తీసుకుంటే మీరు హీరో ఎప్పుడు ప్యాసివ్ అవుతాడంటే అతను ఒక పని చేయడం వలన ఈ సినిమా మారకపోతే ఆ క్యారెక్టర్ ప్యాసివ్. అతను ఇనిషియేట్ చేయకపోతే, అతను ఒక కథని ఇనిషియేట్ చేయకపోతే కథలన్నీ ప్యాసివ్ అయిపోతాయి. ఈ సినిమా ఇనిషియేషన్ మీ దగ్గర జరుగుతుంది, ఫినిషింగ్ మీ దగ్గర జరుగుతుంది. ఈ ఇనిషియేషన్ దగ్గర నుంచి ఫినిషింగ్ దాకా జర్నీ ఈ కథ. సో ప్రతిదీ టఫ్ అండ్ ప్రతిదీ, కాకపోతే 15 రోజులే. సో ఇదండి మా ఉగ్రం, మా విజయ్ కనకమేడల లాంటి టీం ఇది. నాంది ఇదే కాంబినేషన్ తో మొత్తం అందరూ చేసాం. అలాగే ఉగ్రం ఈ సినిమా కూడా మే 5వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. నాంది లాగా ఈ సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఒకసారి అందరికి బాగా చెప్పే ముందు, మేము చీఫ్ టెక్నీషియన్స్ కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోగలిగాము. ఈ చీఫ్ టెక్నీషియన్స్ కాకుండా మా సినిమా పనిచేసిన లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి, అంటే మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ కూడా జాయిన్ అవ్వాల్సింది, తను వేరే షూట్ జాయిన్ అవ్వలేపాడు. దాంతో పాటు ఏంటంటే ఈ చీఫ్ టెక్నీషియన్స్ కాకుండా నేను మిగతా అంటే కింద ఉన్న టెక్నీషియన్స్ అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మేము అవర్స్ డైలీ 14 hours 15 hours మేము షూట్ చేసే ప్రాసెస్ లో మా ఏసీస్ నుంచి వచ్చిన లైట్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. అంటే మేము ఈవినింగ్ 6 o'clock వెళ్ళి షూట్ స్టార్ట్ చేయాలంటే పాపం వాళ్ళు 2 o'clock వెళ్ళి లైట్ అప్ చేసి మేము లైటింగ్ అంతా రెడీగా పెట్టి, అలాగే మా డిఓపి అసిస్టెంట్స్ కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి లైట్ అప్ చేసి, మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ మాతో పాటు మళ్ళీ వాళ్ళు వర్క్ చేసి మేము ప్యాకప్ అయ్యి 6కి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వాళ్ళు ప్యాకప్ అయిన తర్వాత లైట్స్ అన్ని మళ్ళీ డిస్మౌంట్ చేసి వెళ్ళడం కోసం 9 o'clock కూడా టైం పట్టేది. అంటే వాళ్ళ స్లీప్ అవర్స్ డైలీ 2 hours అలా ఉండే, మేము 4-5 hours ప్రొడక్షన్. అలాగే ప్రొడక్షన్ టీమ్ అందరికన్నా ముందు ఉండాలి, అందరికన్నా వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిదీ, మా డిఓపి అసిస్టెంట్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్, అందులో కార్పెంటర్స్ పాపం డే నైట్లు పనిచేశారు. సెట్ హెల్పర్స్ అయితే పాపం మొత్తం ప్యాకప్ అయిన తర్వాత లొకేషన్ మొత్తాన్ని క్లియర్ చేయాలి. వాళ్ళు క్లియర్ చేసి డీసీఎంలో తీసుకెళ్ళి ఆ ప్రాప్స్ అన్ని మళ్ళీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి నెక్స్ట్ డే కావాల్సిన ప్రాప్స్ మళ్ళీ అంటే మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఇది అయ్యేసరికి 2 o'clock అవుతుంది, మళ్ళీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. అయినా సినిమా మీద ప్యాషన్తో పాపం, అంటే మేమందరం చీఫ్ టెక్నీషియన్గా ఒక సినిమా బాగుందంటే మాకు పేరు వస్తుంది. వాళ్ళ పేరు అసలు వాళ్ళ గురించి మాట్లాడే ఎవరు ఉండరు. అయినా వాళ్ళు సినిమా గురించి ప్యాషన్తో సినిమాకి పని చేయాలి అని ఒక ప్యాషన్తో పనిచేశారు. ప్రతి ఒక్క క్రాఫ్ట్ అండి, ప్రతి ఒక్క కింద టెక్నీషియన్స్ అందరూ కూడా అందరూ చాలా సపోర్ట్ చేశారు. మేనేజర్స్ వాళ్ళకి పాపం ఇప్పటికీ వాళ్ళ ప్రతిరోజు వైబ్రేషన్ అంటే మా మేనేజర్స్ ఎలా ఉంటదంటే, రే ఇటు వస్తున్నాడు, ఇటు ఫోన్ వస్తున్నాడు అనగానే వాళ్ళకి ఉగ్రం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి ఇటు ఏం అడుగుతాడు, ఏం చేస్తాడు, టైంకి ఇది లేకపోతే గోల్ చేస్తాడని, ఏ రేంజ్ అడుగుతాడని. అలాగే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిందంటే మా స్టడీగా మా ఆపరేటర్ విజయ్ అనకండి. అంటే ఒక స్టడీ గేమ్ లో మామూలుగా రోజుకి ఒక 3-4 shots లేకపోతే మాక్సిమం 10 shots వరకు మేక్ చేస్తారు. ఆల్రెడీ కాల్ షీట్ అంటే మార్నింగ్ వచ్చిన దానికి స్టడీ గేమ్ దానికి మామూలు చేసుకుని దాని బాడీ మీద వేసుకుంటే బ్రేక్ వరకు పాపం అలాగే ఏ షార్ట్ కావాలి కొంచెం రిలాక్స్ అవ్వన్నా కానీ తను కూడా చాలా తీసుకుని లేని చేద్దాం పోయి అసలు చాలా మంచి షాట్లు చేద్దాం అనేసి చాలా కష్టపడి చేశాడు. విజయనా నీకు నాకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అసలు May 5th ఉగ్రం రిలీజ్ అవుతుంది. ఉగ్రం రిలీజ్ మనం సినిమా చూడక ముందు మనకి పేపర్లో కానీ టీవీలో కానీ స్క్రోలింగ్ కనబడట్లేదు అన్న ఒక మాటని చాలా మామూలుగా తీసుకుంటాం, ఛానల్ ట్రాటింగ్ లాగా. కానీ ఈ ఉగ్రం చూసిన తర్వాత కనబడట్లేదు అన్న ఒక మాట మనలో భయాన్ని క్రియేట్ చేస్తుంది, ఆ బాధని క్రియేట్ చేస్తుంది. అంత మీకు దగ్గరయ్యే సినిమా అని నా ఫీలింగ్ అండి. ఉగ్రం May 5th రిలీజ్. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు నచ్చే సినిమా అవుతుంది, మీరు మర్చిపోలేని సినిమా అవుతుంది. సో ఇదండి మా ఉగ్రం టీమ్ తో చిట్ చాట్. సో సీ యూ ఆన్ May 5th. థియేటర్కి రండి, మా సినిమా చూడండి. థ్యాంక్ యూ.